నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. వికలాంగులకి 3000 పింఛను 6000 రూపాయలు చేసాం. 6000 రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా పింఛన్లు లేవు. బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే 10,000 ఇస్తున్నాం. తలసీమియా పేషెంట్లు ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ, తల్లికి బంధనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల డబ్బులు కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి డబ్బులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పేదవాళ్ల కోసం, పేదవాళ్ళకి ఇచ్చిన మాట కోసం నిలబడి పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు ప్రతి నెల కొత్త పింఛన్లు ఇస్తున్నట్టే 416 మందికి ఈరోజు ఇక్కడ మొదటి నియామక పత్రాలు అందజేసాం. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నాం. ఎవరైతే భర్త చనిపోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునేదానికి 4,000 రూపాయలు స్పౌస్ పెన్షన్ కింద 4,000 రూపాయలు మంజూరు చేసాం. భవిష్యత్తులో కూడా జవాబుదారీతనంగా ఉంటాం. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో ప్రయాణం చేస్తే టిక్కెట్ కొనాల్సిన పని లేదు. అట్లాగే శ్రీనిధి పేరుతో డబ్బులు కూడా త్వరలో తేదీని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట గుర్తుంది. ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ పేదలకి సేవ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని మా శ్రేణులన్నీ, నేను శాసనసభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా అందరం కూడా పనిచేస్తాం తెలియజేసుకుంటూ పింఛన్లు పొందిన మా అక్క చెల్లెమ్మలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, ఇవాళ తల్లికి వందనం, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. పింఛన్లు పెంచాం, 200 పింఛన్లు 4,000 చేసాం. ఇవన్నీ చూసి డైవర్షన్ పాలిటిక్స్, అంటే ఏదో జరిగింది జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సూపర్ 6లో ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు. నేనేమంటున్నా, 4,000 పింఛన్ ఇచ్చింది నీకు కనపడతలేదా? 6,000 పింఛన్లు ఇచ్చేది కనపడతలేదా? తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది కనపడతలేదా? నువ్వు ఎన్నికల ముందు చెప్పావు 2019లో మేము అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తా ఉన్నావు. ఎక్కడిచ్చావు? తల్లికి ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చావు. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో నీ బంధువులను అడుగు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వచ్చినాయా లేదా? నా ముందు కాదు, మీడియాని తీసుకెళ్ళి అడుగు, నువ్వే అడుగు. కాబట్టి ఇవాళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాకు అలవాటు లేదు, మాకు అవసరం లేదు. నన్ను చంపటానికి ప్రయత్నం చేసినటువంటి మాచర్ల అలాగే
గుడివాడ నియోజకవర్గంలో వాళ్ళ మీద మేమేం చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులకి కేసులు పెట్టారు పోలీసులు, చట్టం కోర్టు నమ్మింది, వాళ్ళకి రిమాండ్లు వేస్తున్నారు తప్పితే ఏ రోజు కూడా అలాంటిది లేదు. ఒకవేళ అలాంటిది కనుక చేయదలుచుకుంటే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగలరు, మాట్లాడేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అలాంటి అవసరం లేదు. అలాంటిది మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం, చట్ట పరిధిలో మేము మాట్లాడతాం, చట్ట పరిధిలో ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తాం.